Hi and welcome to 40 Days Spoken English class. Today I am going to explain about a single verb used in many ways. ఇంతకుముందు పార్ట్ 1లో పార్ట్ 2లో కూడా మీకు ఒకే వర్బ్తోని మనం ఎన్ని రకాలుగా వాక్యాలు ప్రిపేర్ చేయవచ్చు అనే విషయాన్ని చెప్పాను. ఇప్పుడు పార్ట్ 3లో కూడా అదే ఒక వర్బ్ను ఉపయోగించి మనం ఎన్ని వాక్యాలు ప్రిపేర్ చేయవచ్చు అనేటువంటిది ఇందులో చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడవలసి వచ్చింది. ఐ హ్యాడ్ నాట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడవలసి రాలేదు. హ్యాడ్ ఐ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడవలసి వచ్చిందా? హ్యాడంట్ ఐ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడవలసి రాలేదా? వై హ్యాడ్ ఐ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడవలసి వచ్చింది. వై హ్యాడంట్ ఐ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడవలసి రాలేదు. ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడకూడదు. డూ ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలా? డోంట్ ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడకూడదా? వై డూ ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలి. వై డోంట్ ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడకూడదు. హౌ డూ ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి. వెన్ డూ ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి. వేర్ డూ ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి. ఐ హ్యాడ్ బెటర్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడితే బాగుంటుంది. ఐ హ్యాడంట్ బెటర్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండదు. హ్యాడ్ ఐ బెటర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడితే బాగుంటుందా? హ్యాడంట్ ఐ బెటర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండదా? వై హ్యాడ్ ఐ బెటర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఎందుకు బాగుంటుంది. వై హ్యాడంట్ ఐ బెటర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండదు. ఐ మేడ్ దెమ్ స్పీక్ ఇంగ్లీష్. నేను వారిచే ఇంగ్లీష్ మాట్లాడించాను. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడబోవట్లేదు. ఐమ్ ఐ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నానా? ఐఎంట్ ఐ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడబోవట్లేదా? వై యామ్ ఐ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడబోవట్లేదు. వై యామెంట్ ఐ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. 138 మళ్ళీ. వై ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. వై యామ్ ఐ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాను. వై యామెంట్ ఐ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడబోవట్లేదు. లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్. నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్ అంటే నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. షెల్ వి స్పీక్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ మాట్లాడదామా. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలగలేను. కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా. కాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడలేనా. హౌ కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఎలా ఇంగ్లీష్ మాట్లాడగలను. హౌ కాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఎలా ఇంగ్లీష్ మాట్లాడగలగలేను. ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగితిని. ఐ కుడెంట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలగలేకపోతిని. కుడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగితినా. కుడంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలలేకపోతినా. హౌ కుడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలిగితిని. ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్. నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడాలి. ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ అన్నా ఐ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్ అన్న అర్థం నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడాలి. బట్ మస్ట్ వచ్చినప్పుడు ఆర్డర్ అవుతుంది. షుడ్ వచ్చినప్పుడు మోరల్ ఆబ్లిగేషన్ అంటే విధిగా చేయాల్సింది అని అర్థం. సో ఐ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడాలి. ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా మాట్లాడాలి. కాకపోతే మస్ట్ అన్నప్పుడు ఆర్డర్, షుడ్ అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ. ఐ షుడెంట్ స్పీక్ ఇంగ్లీష్.
నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడకూడదు. వై షుడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలి? వై షుడెంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడకూడదు? ఐ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండేది. ఐ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండేది కాదు. షుడ్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్టర్డే? నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండేదా? షుడెంట్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్టర్డే? నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండేది కాదా? వై షుడ్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్టర్డే? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడితే నిన్న బాగుండేది? నేను నిన్న ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండేది? వై షుడెంట్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్టర్డే? నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడితే ఎందుకు బాగుండేది కాదు. ఐ ఆట్ టు హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడాల్సి ఉండే. సో ఐ ఆట్ టు హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడి ఉండాల్సింది. నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడి ఉండాల్సింది. ఐ ఆట్ నాట్ టు హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడి ఉండాల్సింది కాదు. ఐ మే స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. నాకు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. నేను ఇంగ్లీష్ మాట్లాడవచ్చు లేదా నాకు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఐ మే నాట్ స్పీక్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ మాట్లాడరాదు. మే ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడవచ్చా? ఐ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్. నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడతా. ఐ మస్ట్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడా. మస్ట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడాలా?